హలో అండి, ఐఎమ్ మాధవి రెడ్డి. ఐఎమ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఈరోజు మనం తీసుకోపోయే టాపిక్ గోల్డ్ అండి. సో దట్ ఈస్ వెరీ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఫర్ ఎవ్రీబడి అబౌట్ దిస్ గోల్డ్. ఎందుకంటే మనము ఒక 3 సంవత్సరాలుగా 32,000 33,000 ఉన్న గోల్డ్ ఒకేసారిగా ఇప్పుడు 50,000 దగ్గరగా, అంటే 46,000 47,000 వరకు వెళ్ళడం అనేది మనం చూసాము. సో చాలామంది అది 50,000 వరకు వెళ్తుంది, 52,000 వరకు వెళ్తుందని కొంతమంది అంటే ఇంకా అది కొంచెం కరెక్ట్ అవుతుందని అంటున్నారండి. సో విల్ సీ దట్ కరెక్ట్గా అది అసలు ఏ ఏ దాని ప్రైస్ మూమెంట్స్ అనేవి ఎందుకు జరుగుతూ ఉన్నాయి, సో అది ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది అనేది మనం చూద్దామండి. సో సడన్గా ఈ గోల్డ్ ఎపిటేట్, అంటే గోల్డ్ మీద ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు పెరిగింది, తర్వాత ఇప్పుడు గోల్డ్ని ఇంపాక్ట్ చేసే అంశాలు ఏంటి, ఎందుకు ఇప్పుడు గోల్డ్ పెరుగుతుంది, ఆ తర్వాత లైక్ ఇంకా ఫ్యూచర్లో గోల్డ్ అనేది అవుట్లుక్ ఎలా ఉండబోతుంది, అండ్ మన పోర్ట్ఫోలియోలో గోల్డ్ ఎంత ఉండాలి, ఏ విధంగా ఉండాలి, అంటే మనకి గోల్డ్ అనేది ఏ విధంగా మనం హోల్డ్ చేస్తే బాగుంటుంది, ఈ మెథడ్స్ గురించి మనం ఈరోజు టాపిక్స్లో మనము తెలుసుకుందామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గోల్డ్ ఎప్టేట్ అంటే సడన్గా ఈ గోల్డ్ అనేది ఎందుకు ఇంతగా పెరుగుతుంది అనేది మనం చూసుకుంటే, లైక్ ఇండియా హ్యాస్ వన్ ఆఫ్ ది లార్జెస్ట్ అండి, అంటే ఇన్ గోల్డ్ కన్సంప్షన్. అది అందరికీ తెలుసు. అంటే సంవత్సరానికి 7,700 అంటే 800 టన్నుల నుంచి 900 టన్నుల వరకు కన్సంప్షన్ చేసే అంత పెద్ద లార్జెస్ట్ కన్సంప్షన్ ఉన్న కంట్రీ అండి మనది. అది మేబీ ట్రెడిషనల్ వేస్లో గోల్డ్ మనం కన్సంప్షన్ చేయటం కానీ, లేకపోతే ఇప్పుడు కొత్తగా అర్బన్ కానీ రూరల్ కానీ గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది బాగా ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారు. అదొక రీజన్ అవుతుంది అయ్యిందండి. అండ్ ఇట్ ఈజ్ మోస్ట్ ప్రిఫర్డ్ ఇన్వెస్ట్మెంట్ అసెట్. ఇప్పటి నుంచే కాదండి, జనరేషన్స్ నుంచి కూడా దిస్ ఈజ్ మోస్ట్ ప్రిఫర్డ్ ఇన్వెస్ట్మెంట్ టు ప్రొటెక్ట్ ద వెల్త్ కానీ, లేకపోతే లాంగ్ టర్మ్ వాల్యూ క్రియేట్ చేయాలి అంటే గోల్డ్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కూడా ఇప్పటికీ చాలామంది ఉన్నారండి. అంటే ఎవ్రీ ఇయర్ గోల్డ్ కంపల్సరీ కొనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అండ్ నౌ ఇట్ ఈజ్ చేంజింగ్ అండి. అంటే ఏదైతే మనం ఇంతవరకు జనరేషన్స్ చేస్తున్నాయో ఇప్పుడు దాన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ అసెట్ క్లాస్ లాగా చూస్తున్నారు. సో అది దానివల్ల కూడా ఈ గోల్డ్లో మనకి చాలా వరకు ఇంపోర్ట్స్ అనేవి మనకి పెరగడము, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ అనేవి కూడా పెరగడం అనేది జరిగిందండి. సో నౌ విల్ సీ దట్ వాట్ ఇంపాక్టింగ్ అంటే ఎస్పెషలీ కోవిడ్-19 ఏదైతే క్రైసిస్ తీసుకొచ్చిందో అప్పటి నుంచి గోల్డ్ అనేది ఒక్కసారిగా ఇంకా ఎక్కువగా పెరగడం కనిపించిందండి. ఇప్పుడు నాట్ ఓన్లీ కోవిడ్ క్రైసిస్ అండి, ఎప్పుడైనా సరే ఎకనామికల్ క్రైసిస్ కానీ, పొలిటికల్ క్రైసిస్ కానీ, న్యాచురల్ కెలామిటీస్ కానీ ఏ వచ్చినా ముందు గోల్డ్ అనేది ఒక సేఫ్ హెవెన్ లాగా అందరూ ఒక్కసారిగా దాని వైపే అందరూ ఇన్వెస్ట్ చేయడానికి చూపిస్తారండి. సో అది అలానే ఇప్పుడు మనకి ఏదైతే కోవిడ్-19 బట్ ఫాలోడ్ బై లాక్డౌన్స్ వచ్చాయో, సో ఇమీడియట్గా గోల్డ్లో మనకి ఆ ఇంపాక్ట్ కనిపించి అది పెరగడం అనేది కనిపిస్తుందండి. అండ్ డాలర్ కూడా చాలా వరకు స్ట్రెంథనింగ్ అవుతుందండి, అంటే స్ట్రాంగ్ అవుతుంది. సో ఆ ఇంపాక్ట్ వల్ల కూడా, అంటే డాలర్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతూ ఉంటుందో గోల్డ్ కూడా అది దాని మీద ఇంపాక్ట్ అనేది మనకు చూపిస్తుంది. అండ్ సెంట్రల్ బ్యాంక్ రిజర్వ్స్ కూడా అన్ని ఇంటర్నేషనల్ అంటే గ్లోబల్ బ్యాంక్స్ కూడా ఈ గోల్డ్ రిజర్వ్స్ని ఎప్పటికప్పుడు పెంచుకుంటూ వెళ్ళిపోవడము, అండ్ జ్యువెలరీ అండ్ ఇండస్ట్రియల్ డిమాండ్ అనేది బాగా పెరగడము, అండ్ ఏదైతే గ్లోబల్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయో, అంటే కొన్ని కంట్రీస్లో అయితే దాదాపుగా ఇప్పుడు 0 ఇంట్రెస్ట్ రేట్, అంటే వాళ్ళు పెట్టిన ఏదైతే డిపాజిట్స్ బ్యాంకుల్లో పెడతారో అది 0% నెగిటివ్కి వెళ్ళిపోవడము, కొన్ని కంట్రీస్లో అయితే నెగిటివ్కి వెళ్ళిపోవడము, మన ఇండియాలో కూడా చూసుకుంటే అది 4%కి పడిపోవడము. సో ఇవన్నీగా చూసుకుంటే చాలామంది వీటికన్నా కొంచెం గోల్డ్లో కొంచెం బాగుందని చెప్పేసి కొంతమంది గోల్డ్లోకి షిఫ్ట్ అవ్వడం అనేది నెమ్మదిగా జరుగుతుందండి. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్ రీజన్స్ మనం తీసుకుంటే, బట్ లైక్ ఇంకా ఇక్కడ నుంచి అవుట్లుక్ ఎలా ఉండబోతుంది, గోల్డ్ ఇక్కడ నుంచి ఎలా పెరుగుతుంది అనేది మనం చూసుకుంటే, ఇప్పుడే ఆల్రెడీ 2020లోనే దాదాపుగా ఒక 20% వరకు గోల్డ్ అనేది ప్రైజెస్ అనేవి ఇంక్రీజ్ అయ్యాయండి. సో దీన్ని మనము యుఎస్ డాలర్స్లోని మనము ఔన్స్లోని వాళ్ళు చెప్తారండి. అంటే ఒక ఔన్స్ మనకి ఆల్మోస్ట్ 23.8 గ్రామ్స్ అనమాట. సో ఇక్కడ మనకి ఎప్పుడు గోల్డ్ అనేది ఇంటర్నేషనల్ ప్రైజెస్లో, అంటే ఇంటర్నేషనల్ ఔన్స్లో ట్రేడ్ అవుతూ ఉంది. సో దాంట్లోనే మనం మాట్లాడుకుందామండి. సో 2018లో అది $1,200 ఉండేది పర్ ఔన్స్. అది ఇప్పుడు ఏకంగా లైక్ 1,700 తర్వాత 1,700 దాదాపుగా కొంచెం అటుగా, అంటే 1,700 1,690 మధ్యలో అది ట్రేడ్ అవుతూ ఉందండి. సో వీ హ్యాడ్ సీన్ సో మచ్ ఆఫ్ ఇంక్రీజ్ ఫ్రమ్ 2018 నుంచి మనం చూసుకుంటూ వెళ్తే సెప్టెంబర్ 2019లో $1,500 పర్ ఔన్స్కు వెళ్ళడము, తర్వాత ఏప్రిల్ 2020లో 1,700 వరకు అది ఆల్మోస్ట్ 1,703
డాలర్స్ వరకు పెరగడం అనేది చూసామండి. సో ఎవ్రీవన్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ దట్ 2020లో అది 2023 డాలర్స్ పర్ ఔన్స్ అవుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి. సో మన ఇండియన్ కరెన్సీలో చూస్తే దాదాపుగా 52,000 నుంచి 53,000 వరకు ఉంటుంది. సో దిస్ ఈజ్ వాట్ అవుట్లుక్. బట్ దీనికి కొన్ని అవంతరాలు కూడా ఉండొచ్చండి. గోల్డ్ ఇక్కడ నుంచి కరెక్ట్ అవుతుంది అనుకుంటే దేర్ కుడ్ బి ఏ రీజన్. ఎట్లా అంటే ఏదైనా వ్యాక్సిన్ వచ్చిందని కానీ, లేకపోతే లాక్డౌన్స్ అన్నీ తీసేసి తర్వాత నెమ్మదిగా ఎకనామిక్ యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. లేకపోతే కొంతమంది డాలర్ ఇంకొంచెం సేఫ్గా, గోల్డ్ కన్నా డాలర్ ఇంకొంచెం సేఫ్గా ఉందనుకొని చాలామంది డాలర్ వైపు ఇన్వెస్ట్మెంట్స్ని గోల్డ్ కన్నా ఎక్కువ అందులోనే ఇన్వెస్ట్మెంట్ పెట్టడం వల్ల కానీ ఇలాంటివన్నీ జరిగితే మాత్రం మేబీ గోల్డ్లో అయితే కొంచెం కరెక్షన్ అయితే జరుగుతుందండి. బట్ వాట్ వీ హ్యాడ్ సీన్ మన ఇండియన్ దీంట్లో చెప్పుకుంటూ ఉంటే ప్రైజెస్లోని 10 గ్రాములకి 38,000 నుంచి అండ్ 45,000 వరకు అయితే మాత్రం గోల్డ్ రేంజ్ వస్తూ ఉంటుందండి. సో ఇలాంటప్పుడు గోల్డ్ ఎప్పుడైనా మీరు కరెక్షన్ చూసారు అనుకుంటే మాత్రం, సో ఎప్పుడైనా 45,000కి వచ్చింది, 44,000కి వచ్చింది, లేకపోతే 40,000కి వచ్చిందంటే మాత్రం దిస్ ఈజ్ అ టైమ్ టు, మీరు ఎవరైనా కొనాలి అనుకునే వాళ్ళకైతే అది మంచి టైం అనేది మనం చెప్పొచ్చండి. సో ప్రతి ఒక్కరికి మేము ఏం చెప్తామంటే వాళ్ళ పోర్ట్ఫోలియోలో, అంటే ప్రతి ఒక్కరికి ఎట్లా ఉంటుందంటే వాళ్ళ కొన్ని సేవింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్స్ కానీ రియల్ ఎస్టేట్లో ఉండడము, ఫిక్స్డ్ డిపాజిట్స్లో ఉండడం, లేదంటే షేర్ మార్కెట్లో పెట్టడం, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టడం, బ్యాంక్ డిపాజిట్లో, ఇలా రకరకాలుగా ఇన్వెస్ట్మెంట్స్ అనేవి వాళ్ళు అసెట్ అలొకేషన్ అంటామండి దీనికి, డిఫరెంట్ అసెట్ క్లాసెస్లో పెడుతూ ఉంటారు. సో వీ డూ రికమెండ్ గోల్డ్లో కూడా మీరు అదే విధంగా ఒక ఇన్వెస్ట్మెంట్గా భావించి అందులో ఒక 10% to 15% మీ పోర్ట్ఫోలియో హోల్ ఒక 100% అయితే అందులో ఒక 15%, 10% నుంచి 15% వరకు గోల్డ్ అనేది మీ పోర్ట్ఫోలియో మెయింటైన్ చేయడం అనేది మంచిదేనండి. బికాజ్ ఇట్ విల్ సేఫ్ హెవెన్ అంటారు, అంటే ఏదైనా క్రైసిస్ వచ్చేటప్పుడు అది సేఫ్ హెవెన్గా మీకు పనికొస్తుందండి. అండ్ ఇన్ఫ్లేషన్ హెడ్జింగ్ కూడా అంటారు, అంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంటే గోల్డ్ దానికి తగ్గట్టుగానే పెరుగుతూ ఉంటుంది. అండ్ లాట్ ఆఫ్ లిక్విడిటీ కూడా ఉంటుందంటే మనం ఎప్పుడు అంటే అప్పుడు మనీని దాన్ని కన్వర్ట్ చేసుకోవచ్చు కాబట్టి. సో దట్ ఈజ్ ఆల్సో మేకింగ్ అస్ టు లెట్స్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ పోర్ట్ఫోలియోలో మనకి అట్లీస్ట్ 10 to 15% గోల్డ్ అనేది ఉండడం అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. అండ్ ఇవి అంటే ఇంతవరకు మనకి ఏంటంటే పాత పద్ధతుల్లోనే గోల్డ్ కొనుక్కోవడం అనేది అలవాటు, అంటే ఫిజికల్గా, అంటే ఆర్నమెంటల్ గోల్డ్ బిస్కెట్స్, గోల్డ్ కాయిన్స్. బట్ నౌ దేర్ ఆర్ సమ్ మోడర్న్ టెక్నిక్స్ అనేవి వచ్చేసాయండి. ఇప్పుడు ఈ లాక్డౌన్లో మీరు బయటకు వెళ్ళలేరు, షాప్కి వెళ్ళి మీరు గోల్డ్ అనేది కొనుక్కోవాలన్నా సరే కొనుక్కోలేని పరిస్థితి ఉన్నప్పుడు, సో వై డోంట్ వి షిఫ్ట్ టు ద సమ్ ఆన్లైన్లోనే మనం గోల్డ్ని ఎలా కొనుక్కోవచ్చు, వాట్ ఆర్ ద బెటర్ వేస్ టు ఇన్ దిస్ మోడర్న్ టైమ్స్లో మనం గోల్డ్ని ఏ విధంగా కొనుక్కుంటే మంచిదనడానికి వీ విల్ టెల్ యూ సమ్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ అండ్ ఫ్యూ వేస్ ఆఫ్ బయింగ్ గోల్డ్ అపార్ట్ ఫ్రమ్ ఫిజికల్ గోల్డ్ కాకుండా మనము ఈ గోల్డ్ అంటామండి. సో ఎలక్ట్రానిక్ పేపర్ రూపంలో కూడా గోల్డ్ని కొనుక్కోవచ్చు, అది ఎట్లనో చూద్దామండి. సో నవడేస్ వయా మొబైల్ వ్యాలెట్స్లో కూడా చాలామంది పేటిఎంలో కూడా గోల్డ్ కొనుక్కోవడం మనం చూసాము. తర్వాత గోల్డ్ ఈటీఎఫ్స్ అంటారండి, అంటే స్టాక్ మార్కెట్లో ఒక షేర్ లాగా ట్రేడ్ అవుతూ ఉంటుంది. సో మీరు దాన్ని మనం గోల్డ్ ఈటీఎఫ్స్ అంటాము. సో ఈ గోల్డ్ ఈటీఎఫ్స్ అంటే మనకి ఎస్బీఐ గోల్డ్ ఈటీఎఫ్ కానీ, యూటీఐ గోల్డ్ ఈటీఎఫ్ అంటారు, యాక్సిస్ గోల్డ్ ఈటీఎఫ్ అంటారు. ఇందులో మీరు ఒక ఎస్ఐపి లాగా మీరు స్టార్ట్ చేసి ఒక మంత్కి 3,000 2,000 మీకు కావాలనుకున్నంతగా మీరు ఎవ్రీ మంత్ దాంట్లో పెట్టి దాన్ని యూనిట్స్ని అక్యుములేట్ చేసుకోవచ్చు. అండ్ నవడేస్ గోల్డ్ సావరిన్ బాండ్స్ అనేవి వచ్చాయండి. సో దీస్ ఆర్ ఆల్ వెరీ పాపులర్ నవడేస్ అండి. సో గోల్డ్ మనకి సావరిన్ బాండ్స్ అవి గవర్నమెంట్ ఇష్యూ చేస్తుంది కాబట్టి మీకు సెక్యూరిటీకి ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. సో ఎప్పుడైతే ఇవి ఓన్లీ క్యాష్ సెటిల్మెంట్ అవుతుందండి, అంటే గోల్డ్ బాండ్లో మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎండ్ ఆఫ్ ది టైం మెచ్యూరిటీ టైంకి మీకు ఏదైతే ఆ మార్కెట్ ప్రైస్ ఉంటుందో దానికి ఈక్వలెంట్గా మీకు క్యాష్ అనేది మీకు చెక్ ద్వారా కానీ ఆన్లైన్లో కానీ పేమెంట్ అనేది చేస్తారు. సో ఇది మనకి మినిమం ఒక 1 గ్రామ్ నుంచి ఆల్మోస్ట్ 4 kgs వరకు మీరు కొనుక్కోవచ్చండి గోల్డ్ బాండ్స్లో. ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ టైం గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ మీద మీకు ఇంట్రెస్ట్ ఇస్తారండి, అంటే 2.5% ఇంట్రెస్ట్. అంటే మీరు సేవింగ్స్ అకౌంట్లో ఎంతైతే వస్తుందో అంతా కూడా మీకు ఈ గోల్డ్ బాండ్స్ కానీ మీరు పెట్టుకున్నట్లయితే 2.5% పర్ యానం ఇంట్రెస్ట్ వస్తుంది. అది కూడా ఎవ్రీ సెమీ యాన్యువల్, అంటే ఎవ్రీ 6 monthsకి మీకు పే చేస్తారు. దట్ ఈస్ వన్ మోర్ అడ్వాంటేజ్. ఇంకా గోల్డ్ పెరిగిందంటే ఏదైతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ఉందని అనుకోండి, అంటే ఇప్పుడు 40,000 పెట్టుకున్నారు, అది 60,000 అయింది అనుకోండి మెచ్యూరిటీ పీరియడ్కి, ఏదైతే
ఏదైతే మీకు గెయిన్ వచ్చిందో దాని మీద కూడా ఎటువంటి లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్సెస్ అనేది ఉండదు, టీడీఎస్ ఉండదు. సో మెనీ అడ్వాంటేజెస్ ఆఫ్ దిస్ అండి. అండ్ వెరీ ఈజీ టు బై. అంటే మీరు ఏదైనా బ్యాంక్స్లో కానీ పోస్ట్ ఆఫీసుల్లో కానీ ఆన్లైన్లో కూడా మీరు కొనుక్కోవచ్చండి. సో ఇది ఏంటంటే ఎప్పుడు పడితే అప్పుడు అవైలబుల్గా ఉండదండి. అది ట్రాన్సెస్లో ఎవ్రీ 2 to 3 monthsకి గవర్నమెంట్ అనేది గోల్డ్ బాండ్స్ని ఇష్యూ చేస్తుంది. సో కొంచెం అంటే మార్కెట్ ప్రైస్ కన్నా ఒక 50 రూపీస్ తక్కువగానే ఇష్యూ చేస్తుంది. అండ్ వీ క్యాన్ బై త్రూ ఈ పేమెంట్ ద్వారా కూడా మీరు ఆన్లైన్లో బై చేసుకోవచ్చు. అండ్ ఎలిజిబుల్ అంటే మీకు డీమ్యాట్లో కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇది సెకండరీ మార్కెట్లో ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా మీరు 8 years వరకు నేను మెచ్యూరిటీ పీరియడ్ వరకు ఉండలేను అంటే మీరు సెకండరీ మార్కెట్లో అమ్ముకునే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు 5 years తర్వాత మీరు ముందే అంటే 8 years అది మెచ్యూరిటీ పీరియడ్, మీరు 5 yearsలో కావాలి అనుకుంటే ఎగ్జిట్ అవ్వాలంటే కూడా మీరు అవ్వచ్చు. సో నామినేషన్ ఫెసిలిటీ ఉంది, ఎవరికైనా ట్రాన్స్ఫర్ చేయాలి యాజ్ ఎ గిఫ్ట్గా అన్నా కూడా మీరు చేసుకోవచ్చు. సో దెర్ ఆర్ సో మెనీ అడ్వాంటేజెస్ ఇన్ దిస్ ఎస్జీబీ అంటే గోల్డ్ సావరిన్ బాండ్స్ అని చెప్పేసి మనకి ఈ బాండ్స్ వచ్చాయండి సో మార్కెట్లో. సో నెక్స్ట్ టైం మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాము ఎప్పుడు ఈ గోల్డ్ వాళ్ళు ఈ బాండ్స్ ఇష్యూ చేస్తారో ఆ పీరియడ్లో మాత్రమే మీరు కొనుక్కోవాలండి. సో అవి మనకి ఇంటిమేట్ చేస్తూ ఉంటారు టైం టు టైము. సో బ్యాంక్స్లో కూడా మీరు కనుక్కోవచ్చండి. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు సబ్స్క్రిప్షన్ వస్తుందో ఆ సబ్స్క్రిప్షన్ రాగానే మీరు అప్లికేషన్ మీరు ఫిలప్ చేసేసి దానికి కావాల్సిన నోట్ కూడా అంటే మీకు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో ఆ గోల్డ్ పేపర్ని ఒక డాక్యుమెంట్ని మీకు ఇస్తారండి. అది మెచ్యూరిటీ తర్వాత యూ కెన్ గెట్ ఇట్ త్రూ క్యాష్ పేమెంట్తోనే మీకు పేమెంట్ అనేది జరిగిపోతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ ప్యూరిటీ ఉంటుంది అండ్ నామినేషన్ ఫెసిలిటీ ఉంటుంది, ట్రేడబుల్ ఉంటుంది అండ్ లోన్ కూడా కొలాటరల్గా పెట్టేసి లోన్ తీసుకోవచ్చు. ప్రీమెచ్యూర్ విత్డ్రాల్ అనే ఆప్షన్ ఉంటుంది. ఫ్లెక్సిబిలిటీ అంటే అమౌంట్ అనేది మీరే చూస్ చేసుకోవచ్చు. అండ్ డిఫరెంట్ పేమెంట్ మోడ్స్ ఉన్నాయి అంటే చెక్ కానీ లేకపోతే ఆన్లైన్ కానీ. క్యాష్ అయితే అప్ టు 20,000 వరకు తీసుకుంటారండి. బట్ ద వన్ థింగ్ ఈజ్ కేవైసీ అయితే మాత్రం కంపల్సరీ ఇది రిక్వైర్మెంట్ ఉంటుందండి. సో టుడే ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్డ్ యూ అబౌట్ ఆల్ న్యూ మెథడ్స్ ఆఫ్ గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి. సో ఎప్పుడైనా మీకు కరెక్ట్ అయ్యింది గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే కంపల్సరీ ఈ పద్ధతుల్ని కొత్త అంటే మోడర్న్ మెథడ్స్ని వాడి మీకు యూస్ చేసుకొని మీరు ఈ గోల్డ్ బాండ్స్లో కానీ గోల్డ్ ఈటీఎఫ్స్లో కానీ పెట్టుకుంటే బాగుంటుందండి. థ్యాంక్ యూ సో మచ్.